అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసినట్లు క్రైమ్ డీఎస్పీ రామ్మోహన్ తెలిపారు. తిరుపతి శ్రీకాళహస్తి ప్రాంతాల్లో పలు ఇళ్లలో దోపిడీలకు పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగల్లో ఒకరిని అరెస్ట్ చేయడం జరిగిందని వివరించారు. 7 లక్షల రూపాయలు విలువ కలిగిన బంగారం, వెండి ఆభరణాలు, 90,000 నగదు స్వాధీనం చేసినట్లు తెలిపారు. హైదరాబాద్కు చెందిన 3 నేరస్తులలో ఒకరిని అరెస్టు చేయడం జరిగిందని, మరో 2 కోసం గాలింపు చర్యలు చేపట్టామని వెల్లడించారు. మనం